శ్రీ గురుదత్త కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. జయ గురుదత్త. ఈరోజు మళ్ళీ మన గురుచరిత్ర గురించి రెండో భాగంలో మళ్ళీ మన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వీడియో పెద్దదైపోతుందని మళ్ళీ రెండో భాగంగా చేస్తున్నాం అనమాట. దీన్ని మీకు అందరికీ నచ్చితే రోజు చెప్పే మాటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది 10 మందికి ఇంకా ఉపయోగపడుతుంది అనే దానికోసమే చెప్తున్నాము. తర్వాత మన వాళ్ళు మన విజయమ్మకి మన సుజాతమ్మకి ఇంకా డౌట్స్ మిగిలిపోయినాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇంకా అదే డౌట్లు ఏం డౌట్లు మళ్ళీ వాళ్ళ ద్వారానే మనం తెలుసుకుందాము. చెప్పమ్మా. జై గురుదత్తమ్మ. గురు చరిత్ర చదివినందువల్ల దత్తానుగ్రహం కలుగుతుందా? రోజు ఒక అధ్యాయం చదివితే ఏమీ డౌట్ దత్త దర్శనాలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు అందరూ. అది ఎంతవరకు నిజం? గురుచరిత్ర చదివితే దత్తానుగ్రహం కలుగుతుందా? తప్పకుండా కలుగుతుందమ్మా. ఇది 100%కి 200% నిజంగా ఇది ఒక ముద్ర చూడు, అలా ముద్ర వేసి చెప్తాను అనమాట. గురుచరిత్ర చదివినందువల్ల స్వప్న దర్శనాలు అవుతున్నాయని అందరూ చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? తప్పకుండా. ఎందుకంటే దత్తానుగ్రహం కలగడం అంటే మామూలు మాటలు కాదు నాన్న. దత్త అనే 2 అక్షరాలు పలకడం అంటే కొన్ని లక్షల జన్మలు కాదు, కోట్ల జన్మల అదృష్టి ఉంటేనే కనీసం గురుచరిత్ర గ్రంథాన్ని నువ్వు పట్టుకుంటావు, వీలవుతుంది. నిజంగా తప్పకుండా గురు దర్శనం అనేది తప్పకుండా కలుగుతుంది. పైగా గురువే నీ దగ్గరికి ఎత్తుకొని వస్తాడమ్మా. నీకు లివింగ్ గురువు కావాలన్నా, నీకు ఎవరు గురువు? ఈ కలియుగంలో గురువు అంటే అంత మోసం, అంత ఎట్లా వీధికి ఒక గురువు అయిపోయారు. మన బాబా లీలామృతంలో చదివింటారు, వీధికి ఒక గురువు, ఇంటికి ఒక గురువు కూడా అయిపోయారు నిజం మాట్లాడితే. కానీ గురు చరిత్ర పట్టుకుంటే గురువు నీకు అవసరం అయితే, అది కూడా గురువు నీకు అవసరం అయితే తప్పకుండా గురువు నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి. ఎప్పుడు గురు చరిత్రని నువ్వు అత్యంత అద్భుతంగా శ్రద్ధతో భక్తితో విశ్వాసం చదివితే తప్పకుండా దత్త దర్శనం కలిగి తీరుతుంది. ఇది నిజంగా నాకు ఎన్నోసార్లు జరిగిన అనుభవాలు. ఇది నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారేమో. గత 30 సంవత్సరాలుగా గురు చరిత్రను పట్టుకున్నాను. 108 వారాలు దీన్ని విశ్రాంతి విరామం లేకుండా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎక్కడ ఎంత ఏ బంధువులకు ఏ గోల జరిగినా, అంటే మరి నిజమే కదా, కంటిన్యూగా 2 సంవత్సరాల 2 నెలలు పడుతుంటే మామూలు విషయం కాదు కదా. అయినా సరే నేను బస్సులో కావచ్చు లేదా ట్రైన్లో కావచ్చు, ఎక్కడ పోయినా సరే ఈ గ్రంథం నా దగ్గర హ్యాండ్ బ్యాగ్లో ఉండేదన్నమాట. ఎక్కడికి వెళ్తే ఒక పిచ్చి పట్టినలాగా భగవద్భక్తిలో పిచ్చే కదా, అలా దాంతో నేను చదివానమ్మా. నిజంగా 108 వారాలు పారాయణం, సచ్చేత్ర అలాగే 108 వారాలు చదివాను. ఈ గురుచరిత్ర చదివాను. నిజంగా నాకు గురువు ఎవరు అక్కర్లేదు, గురువు నేనే అని చెప్పేసి మన దత్తుడు నాకు చెప్పడం జరిగింది. కాబట్టి నా గురువు అంటే ఉండకూడదని కాదు, అవసరం లేదు నా గురువు, కాబట్టి స్వామి నాకు గురువు అయ్యారమ్మా. అది కాబట్టి మీకు అందరికీ అలాంటి గురువు కావాలి, లేకపోతే గురు దర్శనం అవుతుందా, లేదా స్వప్న దర్శనాలు నిజంగా కరెక్టేనా, ఇవన్నీ అవుతాయి. తప్పకుండా గురు దర్శనాలు ఇప్పుడు స్వప్నంలో వస్తే సాక్షాత్తు దత్తాత్రేయుల వారు వచ్చినట్లే. ఇది మీరు చాలా మనసులో పెట్టుకోండి. నిజం నాకు దత్త దర్శనం కలిగింది అని ఆనందంగా అద్భుతంగా చెప్పండి. ఎందుకంటే మీ గురించి నాకు బాగా తెలుసు. గత ఎప్పటి నుంచి ఇంచుమించు మేము ఒక 10-12 సంవత్సరాలుగా బాగా ఫ్రెండ్స్ అమ్మ. ఆవిడ ప్రతిరోజు ఈ గ్రంథాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయం అన్నా, లేదంటే ఈ గురు చరిత్రే కాదు, మహాత్ముల చరిత్రలు, అలాగే శ్రీవల్లభ చరిత్ర, ఇవన్నీ రోజు ఒక ఆవిడ అంటే ఒక నిత్యపారాయణం కింద చేసేస్తూ ఉంటుంది అనమాట. అక్కలగొండ మహారాజు కావచ్చు, గజాన మహారాజు కావచ్చు, ఇలా మహాత్ముల చరిత్రలు ప్రతిదీ ఆమె విజయమ్మ మీరు చేస్తూ ఉంటారు. ఆ చరిత్ర పారాయణం వల్లే ఈరోజు చాలా గొప్ప స్థితిలో ఆవిడ ఆధ్యాత్మిక స్థితిలో ఉందమ్మా. నిజంగా ఆవిడ నన్ను ఇలా క్వశ్చన్స్ అడుగుతుంది, ఏదో మీ అందరి కోసం పనికొస్తాయని నిజంగా ఆ తల్లి అడుగుతుందే కానీ ఆ తల్లి చాలా జ్ఞానం ఉందన్నమాట నిజంగా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళకుండా గురు చరిత్రలో భర్తే గురువు, భర్త మాట తప్పకూడదు అని గురు చరిత్ర మొత్తం నిజంగా ఒక విధంగా గురు చరిత్ర మగవాళ్ళ పక్షపాతేమో అనిపిస్తుంది నాకు కూడా. అలాంటిది ఆ తల్లి గురు చరిత్ర పట్టుకొని గురువే తన భర్తగా తను ఎంతగా అంటే మనం గురు చరిత్రలో గురువుని మనం ఎలా సంపాదించుకోవాలి, లేకుంటే గురువు చెప్తే మనం ఎలా వినాలి, ఇవన్నీ మనం గురుచరిత్ర ద్వారా తెలుసుకున్నాం కదా. ఆవిడ తన భర్తనే తన గురువుగా అనుకొని తన భర్త వెళ్ళమంటేనే ఎక్కడికైనా వెళ్తుంది, లేకుంటే చేయమంటే చేస్తుంది. తన నిజంగా ఒక సతీ అనసూయ వీళ్ళు సుమతి ఎలా కనిపిస్తారు కదా, నాకు ఆ విజయంలో నాకు అలా కనిపిస్తాయి. మా రమ్మని మన ఇంటికి ఎంత క్లోజ్ అయినా రమ్మన్నా కూడా లేదు, మా వారికి నేను వంట చేయాలి, లేదంటే మా వారికి ఇంట్లో అది చేయాలి, అది కదా కావాలి.
భక్తి భక్తి అంటే గుళ్ళు చుట్టూ తిరిగితే కాదు. అందుకే చూడటం మంది తిరిగితే తిప్పులు కూకుంటే కుప్పలని. ఆవిడ కూర్చొని ఒక సద్గ్రంథాలు చదివితే ఆవిడ కుప్పలు కుప్పలుగా జ్ఞానం సంపాదించుకుందమ్మా ఆవిడ. కాబట్టి ఏదో నన్ను క్వశ్చన్స్ అడుగుతుంది కానీ ఆవిడ తెలియనేటివేమీ కాదమ్మా. అసలు చాలా అద్భుతంగా మీరు అడిగారు తల్లి. తప్పకుండా లేదు మీ దర్శనం నిజంగా మీకు గురు దర్శనం అయితే లేదు ఎన్నిసార్లు ఏంటి చెప్పు? చాలాసార్లు అయింది కదా. అందుకని గురి చేతులు పట్టుకున్నాం. నేను అడగాలి ఇంకా మిమ్మల్ని క్వశ్చన్, ఎందుకంటే అంత గొప్ప స్థితిలో మీరు ఆధ్యాత్మికలో ముందంజలో ఉన్నారు. కాబట్టి తిరిగితే గుళ్ళో తిరిగితేనే కాదు, యాత్ర తిరిగితేనే కాదు నాన్న, తిరగకుండానే మీరు అమితమైన జ్ఞానాన్ని సంపాదించుకొని నిజంగా భర్త అంటే ఒక గురువు, ఒక గౌరవం, ఇవన్నీ ఆడవాళ్ళకే నిజంగా ఒక మణిపూసగా అయినా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను తల్లి. నిజంగా సుజాతమ్మ చెప్పరా? జయగురుదత్తమ్మ, గురు చరిత్ర చదివితే గురువే మనకి ఎత్తుకుంటూ వస్తారంటారు, అందులో నిజమంతా చెప్పండి అమ్మా. 100% రా. అదే కదా మన విజయమ్మకుడు ఏం చెప్పారంటే, గురువు నీకు అవసరమైతే తప్పకుండా నేను వెతుక్కొని వస్తారు. నీకు అవసరం లేకుంటే నీకు రారు, కానీ నీకు తప్పకుండా అవసరమైతే అంటే గురువు ఎలా, నీకు గురువు అంటే ఎవరు అనుకుంటున్నావు చెప్పు? అసలు నీకు లివింగ్ గురువు కావాలనుకుంటున్నావు. అవునమ్మా. ఎవరిని అనుకుంటావు నువ్వు? చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడితే చాలా మంది ఉన్నారు గురువు కదా. ఎంతమంది అంటే కాషాయ బట్టలు వేసుకుని ప్రతి ఒక్కరు గురువుగా అనుకుంటాం. అలాగే మనం ఒక భక్తిలో నిండా మునిగిన వాళ్ళని ఒక గురువు అనుకుంటున్నాం. ఈ కలియుగంలో గురువు ఎవరు అనేది నమ్మలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకో బాగా, గురువు అంటే ఎవరంటే ఇది నా భావన మాత్రమే సుమా. గురువు అంటే ఎవరంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే నీ మనసు వెళ్తే ప్రశాంతంగా ఉంటుందో, అర్థమైందా? నీ మనసు ఒక దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు అంటే ఏ స్థితిలో ఉన్న వాళ్ళ అని కాదు, ఉన్న వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మన మనసు ప్రశాంతం అది కాదు. ఆధ్యాత్మిక చింతనలో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందో, ఎవరికైతే మాట్లాడితే నీ హృదయం శాంతి పడుతుందో వాళ్ళని నువ్వు గురువుగా తీసుకోవాలి. లేదు గురువుగా తీసుకున్నావు అనుకో, మళ్ళీ రెండోసారి మూడోసారి వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, ఆవిడ గురువా లేదా ఆయన గురువా అని ఎవరైనా చెప్తే నిజమే అని గురువుని మార్చకూడదు. ఎందుకని గురు చరిత్ర మనకు అదే చెప్పింది, గురువుని ఒక్కసారి నువ్వు తీసుకున్నావా, అందుకే బాగా ఆలోచించి తీసుకోవాలి. మరి తీసుకున్నాక ఆలోచించకూడదు గురువు. అది మళ్ళీ ఇహంలో కాదు కదా, పరంలో కాదు, మనం ఎక్కడ మనం ముక్తి సాధించుకోలేము. గురువుని నువ్వు అంత సేవించుకోవాలి, అంత పూజించుకోవాలి, అంత ఆరాధించుకోవాలన్నమాట. అందుకే మనం గురువుని ఎన్నుకునేటప్పుడు 1కి 10 సార్లు స్వామిని గురి చేత పట్టుకొని, స్వామి నా గురువు నిజంగా అవసరమైతే నువ్వు స్వప్న దర్శనం ఇచ్చి చెప్పు అని నిల్లేయి, తప్పకుండా స్వామి తీరుస్తారు. కానీ మనం అలా అనుకోం. కనిపించిన ప్రతి వాళ్ళ దగ్గర మనం వెళ్ళిపోయి ఈయన నా గురువు, ఈయన నా గురువు, ఈయన నా గురువు, కాసేపు ఈయన గురువు, కాసేపు ఆ గురువు, కాసేపు మనకే ఒక క్లారిటీ లేదు కదా. కానీ అలా అనుకోవద్దు. నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అక్కడ కూడా మహారాజ్ చరిత్ర అదే చెప్పారు. నేను అందుకే మహాత్ముల చరిత్ర చదవండి ఎందుకు చెప్తాను తెలుసా? మహాత్ముల చరిత్ర చదవండి, ఇట్లా అవధూతను దర్శించుకోండి, మహాత్ములు దర్శించుకోండి. నాకు కలిసి అదే అనమాట. నేను నిజంగా చెప్తున్నా, తిరుపతిలో ఒక నెల రోజులున్నా కూడా ఎక్కడ స్వామి గుళ్ళకి వెళ్ళాలనిపించదు. ఎక్కడైనా ఒక పిచ్చివాడు ఒక పకీరు ఉన్నాడంటే వాళ్ళతో పరిగెత్తాను అనమాట. ఎందుకంటే నాకు మహాత్ములు అవధూతులు వాళ్ళు భగవంతుడి స్వరూపంలో నాకు కనిపిస్తారు, ప్రత్యక్షంగా స్వామి రూపంలో ఉన్నారు అనిపిస్తుంది అనమాట. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయిగా నా మనసు అక్కడ ఉంటుంది. అంటే నాకు వాళ్ళ దగ్గర ప్రశాంతత ఉంది. అప్పుడు గురువుని ఒకరిగా తీసుకో పర్వాలేదు, కానీ తీసుకున్నా కూడా నువ్వు మార్చద్దు అని చెప్పాను, అది ఓకే. కానీ అందరినీ కూడా గురువులుగానే భావించు, అవునా? గురువులుగానే భావించు. చిన్నప్పుడు తల్లి గురువు, తండ్రి గురువు, విద్య చెప్పించినప్పుడు గురువు, మనకు ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి తీసుకెళ్ళిన వాళ్ళు గురువు. చాలామంది గురువులే, మనం మంచి చెప్పిన ప్రతి వాళ్ళు గురువే. అందుకే మగవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చూడు, ఏం గురువు బాగున్నావా, వాళ్ళు పిలుపు చూడు ఎలా ఉంది, ఏం గురువు బాగున్నావా అని. మనమైతే అలా అనుకోలేదు. కాబట్టి కనిపించిన వాళ్ళంతా వాళ్ళకి వాళ్ళు అంటే ఆ రోజుల్లో అలా ఉండేది గురువు. ఈ మనసు ఎక్కడ ప్రశాంతతో, మరి ఆమె గురువుని ఎన్నుకుంది, నేను గురువుని ఎన్నుకుంటా, మీరు గురువు. అందుకే ఈ బాధ ఎందుకు మనకి? గురుచరిని పట్టుకున్న గురువుని ఆయనకి ఏం కావాలి ఇస్తాడు కదా మనకి కదా. ఆ నమ్మకంతోనే మనం ఉంటే తప్పకుండా గురువు దర్శనం అవుతుంది, గురువు మనకు లభ్యమవుతాడమ్మా. ఇది మాత్రం అక్షర సత్యం. జయగురుదత్తమ్మ మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు. లేదమ్మా, ఎందుకంటే మీరు కూడా నన్ను ఏదో పరీక్ష పెట్టాలని అడిగారు, కానీ మరి ఆమె ఒక గొప్ప స్థితిలో ఉంది ఆధ్యాత్మికలో. నిజంగా ఎంత లీడ్ చేస్తాం అన్న గ్రూప్ని, అవునా? మానసం చాలా కఠినంగా ఆమె చూడండి ఒకసారి.
మనసు చాలా కఠినంగా గట్టిగా ర్యాష్గా మాట్లాడినట్టు ఉంటుంది, కానీ ఆవిడ మనసు చాలా వెన్నగా ఉంటుందండి. ఎందుకంటే కొన్ని చోట్ల తప్పదు, అలా మాట్లాడుకుంటే తప్పదు, ఎంతసేపు మెత్తగా ఉంటే తప్పదండి. అందుకని మేము 50 మంది గ్రూపు రోజు ఆన్లైన్ క్లాస్ సత్సంగం ఇలా చాలా అద్భుతంగా రోజు మేము చెప్పుకుంటున్నాము, వింటున్నామంటే ఒక కమాండింగ్ ఎవరో ఒకరు ఉండాలన్నమాట. ఆ కమాండింగ్ ఈమె మా సుజాత ఎందుకంటే ఆమె మాట్లాడినప్పుడు అందరినీ ఎవరిని బాధపడాలని ఉద్దేశం కాదు, తప్పు చదివిందంటే ఒప్పుకోదు, గురుచేత తప్పు చదవకూడదు అని అక్కడికి ఖండిస్తుంది. మాకేం భయం, అయ్యో గ్రూప్లో వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో అని భయపడతాను, కానీ ఆ కమాండింగ్ లేకుండా అక్కడ గురుచేత జరగదు. కానీ తల్లి నిజంగా మీరు ఇద్దరే ఇలా మన గ్రూప్లో దత్తబిడ్డ అందరేనమ్మా, ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని కాదు, అందరూ చాలా చాలా గొప్ప అద్భుతమైన వ్యక్తులు. ఉన్నది ఒకటే నాన్న, మంచి, అది చెడు కాదు. ఉన్నది చెడు మంచి రెండు అంటాం మనం, చెడు లేదు మంచి లేదు, ఉన్నది ఒకటే, దాని పేరే మంచి, అది దాని పేరే అదండి. ఈరోజు మన వీడియో చూశారు కదా, కాబట్టి గురుచరిత్ర చదివితే తప్పకుండా గురు దర్శనం అవుతుంది. అలాగే గురువు ఎవరు కావాలో కూడా వాళ్ళే మన కోసం వెతుక్కుంటూ మన కోసం వస్తారు. కాబట్టి అందరూ అంటే ఈ గురు చరిత్రని మీరందరూ కూడా పారాయణం చేస్తారని, మీరంతా కూడా గ్రూప్లో జాయిన్ అవ్వాలి. ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంచుమించు ఒక 10 మంది దాకా 15 మంది దాకా నాకు కాల్ చేసి మన గ్రూప్లో జాయిన్ అన్నారండి. సాయంకాలం 3 గంటల నుంచి 4 గంటల వరకు సత్సంగం గ్రూపు అనే గ్రూప్ ఉంది మన జూమ్లో. ఎవరు ఎటువంటి డబ్బులు ఇచ్చే పని లేదనమాట, అంతా స్వామి సేవ. కానీ ఒక సేవ భావంతో దత్తభక్తులందరూ ఒక దత్త మాలలో ఆ విధంగా ఎలాగైతే పువ్వుల్లాగా ఒక మాల అల్లబడిందో అలాంటి ఆ మాల లాంటి వాళ్ళమే స్వామి దగ్గర మేమందరం కూడా ఒక్కొక్క పువ్వే వచ్చి చేరుతూ ఉంది. అలాంటి పువ్వుల్లో మీరు వచ్చి చేరాలంటే ఈ గ్రూప్లో తప్పకుండా మీరు కూడా జాయిన్ అవుతారు కదా.